అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తే నరాలు తెగే ఉత్కంఠ చెమటలు పట్టించే విధంగా మొదట్లో ప్రారంభమైంది. ఎంత నెగ్గా ఉందనంటే 145 మ్యాజిక్ ఫిగర్ని చేరడం కోసం నువ్వా నేనా అన్నట్టుగా ఉదయం 10 గంటల వరకు కూడా ట్రెండ్స్ కొనసాగాయి. కానీ 10 గంటల నుంచి తర్వాత ఎవరు ఊహించని విధంగా, కనీసం కనుచూపు మేరలో కూడా ఎవరు అసలు ఊహించని విధంగా ఒక డెఫినెట్గా ల్యాండ్ స్లైడింగ్ అని చెప్పొచ్చు. అంటే ఒక అడ్డు అదుపు లేకుండా ఒక సునామీ వేగంతో ఎన్డీఏ కూటమి అక్కడ తిరిగి విజయాన్ని సాధించినట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్గం కానివ్వండి, శరద్ పవార్ వర్గం కానివ్వండి, ఏ మాత్రం కూడా ప్రభావం చూపించలేకపోయాయి. ఒకసారి రిజల్ట్స్ చూద్దాం. రిజల్ట్స్ తర్వాత ఏ అంశాలు ప్రభావితం చేశాయి, మోస్ట్లీగా అక్కడ ఎన్డీఏ గెలుపు కోసం ఏ ఇంపాక్ట్ చూపించింది అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. సో ఇక్కడ ముందుగా మనం చూస్తే కనుక బీజేపీ ఇండివిజువల్గా 145 స్థానాల్లో పోటీ చేసి 130 స్థానాల్లో దాదాపుగా విజయం సాధించిందని కూడా ఇంకా లీడింగ్ అనేది కొనసాగుతోంది. కానీ విజయం సాధించినట్టుగా భావించాలి. ఇక శివసేన పార్టీకి సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే వర్గం 55 స్థానాలు లీడింగ్ కొనసాగుతోంది, ఎన్సీపీ 40 స్థానాల్లో. సో మొత్తం అన్నీ కలిపి మనం కనుక ఎన్డీఏకి సంబంధించి మాట్లాడుకుంటే అన్నీ కలిపి ఎన్డీఏ 224గా ఉన్నది. సో 3 కలిపి 224గా ఉన్నది. ఇక ఇక్కడ ఐఎన్సీ, ఉద్ధవ్ ఠాక్రే, తర్వాత ఉద్ధవ్ ఠాక్రే శివసేనకు సంబంధించి పాటుగా శరద్ పవార్, ఎన్సీపీ కలిపి 51 మాత్రమే. అంటే చూడండి ఎంత డ్రాస్టిక్ చేంజ్ అనేది. ఇక ఇతరులకు అదర్స్ సంబంధించి చూస్తే కనుక 13గా ఉన్నాయి. అంటే ఒకనొక సందర్భంలో ఇక్కడ చూస్తే ఇతరులు సాధించిన సీట్లను కూడా ఎన్సీపీ, శరద్ పవార్ పార్టీ సాధించకపోవడం చాలా బిగ్గెస్ట్ డ్రాస్టిక్ చేంజ్. అయితే చాలా మంది ఇక్కడ అనుకుంటున్నారు గుర్తులకు సంబంధించి కూడా, అంటే ఒరిజినల్ శివసేన సంబంధించినటువంటి బాల్ ఠాక్రే వారసుడిగా అటు ఉద్ధవ్ ఠాక్రే ఉంటే ఆయనను కాదని చెప్పి ఈ శివసేన పార్టీకి సంబంధించిన ఒరిజినల్ గుర్తుని అటు ఏక్నాథ్ షిండే కేటాయించడం, అజిత్ పవార్కి సేమ్ యాసిస్గా శరద్ పవార్కి సంబంధించినటువంటి ఆ పార్టీ గుర్తును కేటాయించడం, గుర్తులు ఇన్ఫ్లుయెన్స్ చేశాయంటే డెఫినెట్గా ఉంటే ఉండొచ్చు. గుర్తులకు సంబంధించి ప్రభావం మహా అయితే ఒక 3 to 4% ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇంత డ్రాస్టిక్ చేంజెస్ కానీ కారణం ఏంటంటే కొన్ని 5 రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ అని కూడా మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను నేను. సో ఏం రీజన్స్ ఇంపాక్ట్ చూపించాయి మహారాష్ట్ర ఎన్నికల్లో, ఏంది ఇంత డ్రాస్టిక్గా ల్యాండ్ స్లైడింగ్ అంటే ఇందాక నేను చెప్పాను. సో చాలా డ్రాస్టిక్గా ఎవరు ఊహించని విధంగా కంప్లీట్గా వన్ సైడెడ్గా ప్రజలు అక్కడ తీర్పిచ్చేసారన్నగా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి 145 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తే 130 స్థానాల్లో ఈజీగా వన్ సైడ్గా అక్కడ రిజల్ట్ వచ్చిందని అంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. అదే 101 సీట్స్లో పోటీ చేసింది, 101 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. కానీ ఏం చేసింది, ఆఖరికి వస్తే 20 స్థానాల్లో గెలుపొందే అవకాశం కేవలం లీడింగ్ ఇంకా మాత్రమే, ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్టుగా ఇంకా రిజల్ట్స్ ఫైనల్ వరకు చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఏం రీజన్స్ ఇక్కడ ఏం ఇంపాక్ట్ చేశాయని చెప్పి చూపిస్తే కనుక, సో ఫస్ట్లీ నేను 5 రీజన్స్ అయితే ఉన్నాయి. 5 రీజన్స్. సో 5 రీజన్స్ ఏంటి రీజన్స్ అంటే, ఫస్ట్లీ మహిళలు చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించారు. ఎన్డీఏ పార్టీకి చాలా బిగ్గెస్ట్ ప్రభావం చూపించారు. ఏంది అని అంటే ఇక్కడ లడ్కీ బహన్ యోజన అంటే, ఇక్కడ లడ్కీ బహన్ యోజనకు సంబంధించిన అంశం ఏంటంటే, ఉదాహరణకి మీకు అర్థమయ్యేతో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం కింద ఏదైతే 25,000 రూపాయలని ప్రతి మహిళకి ఇస్తానని చెప్పి ప్రభుత్వం చెప్పుకొచ్చిందో, ఇక్కడ ఇది 2019 తర్వాత ఏక్నాథ్ షిండే కొంత ప్రభుత్వం అటు ఇటుగా మారిపోయి ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ ఆల్రెడీ 1,500 రూపాయలని ఇవ్వడం ప్రారంభించేశారు. లడ్కీ బహన్ యోజన కింద మహిళలకు ఆల్రెడీ 1,500 రూపాయలు ఇవ్వడం ప్రారంభించేశారు. సో దీన్ని ఇప్పుడు ఇంకేం చేశారంటే, ఈ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే దీన్ని రెట్టింపుగా 2,100 చేస్తా అని చెప్పడం జరిగింది. 2,100 చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సో ఈ ఇంపాక్ట్ చాలా పెద్దగా చూపించింది. మరి ఇదే హామీని అటు ఇండియా కూటమి చెప్పలేదా, కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన పార్టీ, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ చెప్పలేదా అంటే, వాళ్ళక్కడ 2,500 కాదు 3,000 రూపాయలని చెప్పి హామీ ఇచ్చారు. కానీ మహిళలు మాత్రం ఏక్నాథ్ షిండే ఇచ్చినటువంటి ఈ లడ్కీ బహన్ యోజన ఆయన చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఇది ఏ రకంగా ఇంపాక్ట్ చూపించిందనంటే, ఈసారి ఎన్నికల్లో 58 లక్షల మంది మహిళలు అత్యధికంగా ఓటు హక్కులో పాల్గొన్నారు. అంటే గతంతో పోలిస్తే, అంటే వీరంతా కూడా దాదాపుగా బీజేపీ, ఏక్నాథ్ షిండే, ఆ తర్వాత అజిత్ పవార్ వైపుగానే నిలబడేట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో సెకండ్ రీజన్ ఓబీసీకి సంబంధించిన అంశం. ఏక్ సాత్ సేఫ్ హై అనే నినాదంతో మోదీ ప్రచారం చేశారు. ఏం చేశారు ఇక్కడ అంటే, కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ల వర్గం ఏం చేస్తుందంటే
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో కులగణన అంశం తెర మీదకి వచ్చింది. దీని ప్రభావం అనేది మహారాష్ట్రలో కూడా చూపించాలని చెప్పి చాలా వరకు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇక్కడ మోదీ ఏం చేశారు, కులగణన తప్పుపడుతూ ఓబీసీలకు తన వైపు తిప్పుకునేందుకు హమ్ ఏక్ సాత్ సేఫ్ హే, ఏక్ సాత్ సేఫ్ అని అందరం కలిసికట్టుగా ఉంటేనే బాగుంటుందని రకంగా తీసుకొచ్చి ఆ ప్రచారంతో ఏం చేశారు, ఆయన ఓబీసీలను తన వైపుగా తిప్పుకున్నారు. అంటే బీసీ రిజర్వేషన్ కనుక పెరిగితే డెఫినెట్గా ఓబీసీలకు నష్టమే కదా ఒక రకంగా. సో ఓబీసీలు అందరికీ తన వైపు తిప్పుకున్నారు. దీంట్లో ఓబీసీలు ఎంత అంటే సుమారుగా 38% ఆఫ్ పాపులేషన్ ఓబీసీలో ఉన్నారు. సో ఈ 38% ఆఫ్ పాపులేషన్ డైరెక్ట్గా ఏక్ సాత్ సేఫ్ హే అనే నినాదాన్ని మోడీని చాలా బలంగా విశ్వసించి వీళ్ళంతా కూడా మోడీ వైపు నిలబడ్డట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇక మూడో అంశం కిసాన్. సో ఏంటి కిసాన్కి సంబంధించిన అంశం ఏంటంటే ప్రధానంగా కిసాన్ అక్కడ పత్తి మరియు సోయాబీన్ పంటలు మహారాష్ట్రలో చాలా ఫేమస్. సో ఇక్కడ మద్దతు ధర ప్రకటిస్తామనడంతో వీళ్ళంతా కూడా ఎన్డీఏ వైపుగా నిలబడ్డారు. సో మద్దతు ధర ప్రకటిస్తాం, గతంలో ఎన్నో లేని విధంగా ఈసారి మద్దతు ధర ప్రకటిస్తాం, ఎంఎస్పీ ప్రకటించి అందరినీ ఆదుకుంటాం, రైతులందరికీ కూడా ఒకే రేటు ప్రకటిస్తామని చెప్పడంతో ఎటువంటి ప్రైవేట్ కొనుగోళ్లు ఇవన్నీ ఏమి ఉండవని చెప్పడంతో మద్దతు ధరకు సంబంధించిన అంశాన్ని చాలా రైతులు అట్రాక్ట్ అయిపోయారు. అంతా కూడా ఎన్డీఏ వైపుగా నిలబడ్డారు. ఇక నాలుగో అంశం విషయానికి వస్తే ఇది రైతులకు సంబంధించిన అంశం, కానీ రుణమాఫీకి సంబంధించిన అంశం. ఇప్పటివరకు మనం గమనిస్తే కనుక 2014 నుంచి మొదలుకుంటే ఇప్పటివరకు 2024 వరకు సుమారుగా 10 సంవత్సరాల కాలంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ అవసరమైతే నయాన భయాన ప్రభుత్వాలను కూల్చడమా, లేదంటే ప్రభుత్వాన్ని ఏకతాధిపత్యంగా ఏర్పాటు చేయడమా, ప్రజలను నమ్మించడమా, ప్రజల ఓట్లను రాబట్టడం చేసింది. కానీ ఎక్కడ కూడా బీజేపీ రుణమాఫీకి సంబంధించిన అంశం హామీ ఇవ్వలేదు, చేయలేదు కూడా. అయినప్పటికీ ఈసారి ఇక్కడ 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రచారం చేయడంతో రైతులు మరోసారి ఎన్డీఏ కూటమి నమ్మాల్సి వచ్చింది. అయితే ఇక్కడ మరి సేమ్ ఇన్ఫాక్ట్గా ఇండియా కూటమి అయితే 3 లక్షలు ఇస్తారని చెప్పింది. కాంగ్రెస్ అటు ఉద్ధవ్ ఠాక్రే సంబంధించి కానీ శరద్ పవార్ 3 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పారు. కానీ ఇక్కడ ఏమాత్రం కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపించలేకపోయింది. సో 2 అంశాలుగా చూడాలి. ఇది 2 కూడా ఒకే కిసాన్ కింద ఫ్యాక్టర్గా మనం కన్సిడర్ చేస్తే కనుక ఇక ఈ 2 కూడా మూడో ఫ్యాక్టర్గా మనం కన్సిడర్ చేస్తే కిసాన్కి సంబంధించిన అంశంగా. ఇక 4వ అంశాన్ని చూస్తే కనుక ఇక్కడ విదర్భ జిల్లాలంటే గతంలో లోక్సభ ఎన్నికల సందర్భంగా 10 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ విదర్భ జిల్లాలో. విదర్భ ప్రాంతం అంటే ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రం అనుకోవచ్చు. సో ఆ విదర్భ ప్రాంతానికి సంబంధించి 10 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే పోయిన లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ 8 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. కానీ ఈసారి ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన ఇంప్లిమెంటేషన్స్ కావచ్చు, అటు మరోవైపుగా కిసాన్ మద్దతు ధరకు సంబంధించిన అంశం కావచ్చు, ఇది కూడా ఈ విదర్భ జిల్లాల మీద ఎఫెక్ట్ చూపించి ఈ 10 పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి చోట 8 లోక్సభ స్థానాలు లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతే ఈసారి ఇక్కడ మేజర్గా విదర్భ అనేది క్లీన్ స్వీప్ అయిపోయింది బీజేపీ ఎన్డీఏ కూటమి పార్టీకి, ఎన్డీఏ కూటమికి సంబంధించి, మహాయుతికి సంబంధించి. సో ఇంత క్లీన్ స్వీప్గా నేపథ్యంలో విదర్భ జిల్లాల సపోర్ట్ కూడా చాలా ప్లస్ అయింది ఎన్డీఏకి. ఇక చివరిగా లాస్ట్ అండ్ ఫైనల్ బట్ నాట్ ద లీస్ట్ ఎన్సీపీ పోటీ చేసిన స్థానాలకి ఇక్కడ గెలుచుకున్న. మీరు చూడండి, శరద్ పవార్ అంటే ఎంతటి రాజకీయ కురువృద్ధుడు ఆయన, ఎంతటి రాజకీయంగా సీనియర్ లీడర్ ఆయన, దేశ రాజకీయాలనే ఒకప్పుడు చక్రం తిప్పినటువంటి వ్యక్తి, ఇన్ఫ్లుయెన్స్ చేయగల వ్యక్తి ఎన్సీపీ శరద్ పవార్. అటువంటి వ్యక్తి సుమారుగా 90 స్థానాల్లో పోటీ చేస్తే గెలిచింది 11 స్థానాలు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారా? సో పూర్తిగా ఎన్సీపీ చితికీల పడడం ఒక కారణమైతే, డైరెక్ట్గా ఈ 5th రీజన్లో ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా 2 నెక్ టు నెక్ తలపడ్డటువంటి స్థానాలు ఎన్నయ్యా అంటే 75 స్థానాల్లో నెక్ టు నెక్ డైరెక్ట్గా, 76 స్థానాల్లో నెక్ టు నెక్గా, అంటే అటు కాంగ్రెస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి నెక్ టు నెక్గా ఫైట్ చేసుకున్నారు. కూటమి తరపున ఇటు ఎన్డీఏ తరపున బీజేపీ, అటు ఇండియా తరపున కాంగ్రెస్. ఈ యొక్క నెక్ టు నెక్ ఫైట్లో 2/3 అంటే ఈ పోటీ పడ్డ ప్రతి నెక్ టు నెక్ ఫైట్లో 2/3 అంటే 50 స్థానాల్లో కూడా బీజేపీ గెలిచింది. 50 స్థానాల్లో బీజేపీ గెలిచింది. సో అంటే ఈ స్థాయిలో ప్రభావం చూపించగలిగింది. నెక్ టు నెక్ ఫైట్లో 75 స్థానాల్లో పోటీ చేస్తే 50 స్థానాల్లో అటు బీజేపీ గెలిచినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది. సో ఈ రకంగా ఈ 5 ప్రధాన రీజన్స్తోనే ఈరోజు ఎన్డీఏ కూటమి మరోసారి మహాయుతిగా మహారాష్ట్రలో ప్రభావం చూపించగలిగి మరోసారి జెండా పాతింది, విజయం సాధించింది. సో ఈ విజయం వెనుక ఈ 5 ప్రధానమైన రీజన్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ రీజన్స్కి కొంత అదనంగా ఇస్తామని చెప్పి అటు ఇండియా బ్లాక్ నుంచి కానివ్వండి, కాంగ్రెస్ ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ లాంటి ప్రభావం చూపించి వాళ్ళు మాట్లాడినప్పటికీ, హామీలు ఇచ్చినప్పటికీ ఎందుకో ప్రజలు వాళ్ళ వైపు మొగ్గు చూపలేకపోయారు. ఇక్కడ చాలా కీ ఇంకొక అంశం, ఈ 5 రీజన్స్ పక్కన పెడితే ఇంకో చాలా కీ ఫ్యాక్టర్ ఏంటంటే, ఒకటి గుర్తులైతే రెండవది యూత్ ఫ్యాక్టర్.
అంటే నిజమైనటువంటి ఒరిజినల్ శివసేన ఒరిజినల్ శరద్ పవార్ పార్టీని పక్కన పెట్టి ఈసారి వాళ్ళ వారసులుగానో లేదంటే వాళ్ళ నుంచి చీలికరే వచ్చినటువంటి ఏక్నాథ్ షిండే అజిత్ పవార్ నమ్మడం గల కీ పాయింట్ ఏంటంటే యూత్ ఫ్యాక్టర్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఇక్కడ మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా. సో ఈ ప్రధానమైనటువంటి రీజన్స్ కారణంగా ఈరోజు ఎన్డీఏ అక్కడ అధికారంలోకి రాబట్టగలిగింది, అధికారం వచ్చింది కూడా. సో ఇది చివరి ఎన్నికలని చెప్పి శరద్ పవార్ ఇప్పటికే చెప్పారు కాబట్టి ఇకపైన మహారాష్ట్ర రాజకీయం రేపటి నుంచి ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటివరకు అయితే ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా ఎన్డీఏ కూటమి అనేది అయితే తేల్చలేకపోయింది. ఏక్నాథ్ షిండే చాలా ధీమాగా ఉన్నారు, పెద్దగా మార్పు ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. కానీ దేవేంద్ర ఫడ్నవీస్ చాలా పట్టు వదలని వ్యక్తిగా బీజేపీ ఇండివిజువల్గానే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఈ స్థాయిలో సీట్లు సాధించగలిగింది కాబట్టి పెద్దగా ఆయన వదులుకునే అవకాశం లేదు. ఇన్ఫాక్ట్ అజిత్ పవార్ కూడా ఆ రేసులో ఉన్నారు. సో మరి ఈ ముగ్గురులో ఎవరికి ఆ ముఖ్యమంత్రి పీఠం అనేది దక్కుతుందో మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరేమనుకుంటున్నారు? ఈ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపైన ముఖ్యమంత్రి ఎవరైనా అది పెద్దగా తెలుగు రాష్ట్రాలకు ఇంపాక్ట్ చూపించకపోవచ్చు, కానీ డెఫినెట్గా తెలుగు రాష్ట్రాల ప్రజానికం అక్కడ కూడా ఉన్నారు కాబట్టి మీరు ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారో వారి యొక్క పేరుని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.